నోవా కాంబో స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, ఉమ్, ఆకుముడత, ఉమ్, ఈ గ్రోత్ చాలా స్లోగా ఉండేది. ఓకే. స్ప్రే చేసిన తర్వాత పోయింది. ఉమ్, అక్కడక్కడ ఎర్రపేను ఉండేది. ఓకే. ఎర్రపేను కూడా ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అయింది, ఎక్కడా లేదు. ఓకే. సో రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది. నోవా కంపెనీకి సంబంధించి నోవా కాంబో అయితే రిలీజ్ అయింది. సో మనకు వచ్చేసి దాదాపుగా ఒక 10 కాంబోల దాకా అయితే వచ్చినాయి. నోవా కాంబో వచ్చేసి నెంబర్ 9 పీస్ వచ్చేసి మా మామకి ఇచ్చిండే డెమో పీసెస్. సో రిజల్ట్ ఎలా ఉంది, మా మామ ఏం గమనించాడు, తెల్లదోమ పచ్చదోమ ఇవన్నీ క్లియర్ అని, ఎందుకంటే మన యూట్యూబ్లో పలాపులు చెప్తా ఉంటాం కదా, దీనివల్ల రిజల్ట్ ఏం అబ్జర్వ్ చేసిన అనేది క్లారిటీగా మా మామ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మామ ఈ ఎన్ని రోజులు ఉన్నప్పుడు నువ్వు వదిలింటివి ఇది వచ్చేసి? సో 25 days ఉండే తోట. ఆ, సో 25 days ఉన్నప్పుడు నాకు నోవా కాంబో తీసుకొచ్చావు. ఓకే. సో నేను నోవా కాంబో స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, ఉమ్, ఆకుముడత, ఉమ్, తర్వాత వచ్చి గ్రోత్ చాలా స్లోగా ఉండేది. ఓకే. స్ప్రే చేసిన తర్వాత పోయింది. ఉమ్, అక్కడక్కడ ఎర్రపేను ఉండేది. ఓకే. ఎర్రపేను కూడా ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అయింది, ఎక్కడా లేదు. ఓకే. సో రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది, ఉమ్, వాడచ్చు ఖచ్చితంగా. ఉమ్, నేను కూడా ఇంకా 2 ఆర్డర్ పెట్టుకున్నా. సో నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఇవే సేమ్ కంటిన్యూ చేస్తాను, ఇంకో 2 స్ప్రేలు ఉమ్, ఖచ్చితంగా ఇదే వాడచ్చు. ఓకే. ఎర్ర పెయిన్ కూడా క్లియర్ అయింది దీంట్లో ఎర్రపేను కూడా వచ్చేసి. లైట్ గా ఉండే, ఎక్కువగా లేదు, బట్ ఓకే. అది కూడా ఎర్రపేను క్లియర్ అంటే- అయిపోయిందాం. ఓకే. ఎక్కడ ఉంటుంది మామ ఎర్ర పెయిన్ వచ్చేసి? ఈ బ్యాక్ సైడ్ ఉంటది. బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే. ఈవెన్ తెల్లదోమ కానీ తెల్లదోమ ఏదైనా మాక్సిమం బ్యాక్ సైడ్ ఉంటాయి. స్ప్రే Okay. చేసుకుంటే ఏదైనా కూడా ఇన్స్టెంట్ రిజల్ట్, అప్పటికప్పుడు 1.5 hours లో క్లియర్ అయిపోయింది పచ్చదోమ. ఓకే. ఇవన్నీ ఎర్రపేను కొంచెం టైం పడుతుంది. ఓకే. ముడత, ఎర్రపేను అంట, ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. నేను ఇంకొకటి వచ్చి ఆకులు ఇట్లా మచ్చ వచ్చేది కింద. ఓకే. ఇక్కడ చూపిను. సో ఇదంతా కింద ఉన్నప్పుడు స్ప్రే చేసిన. ఓకే. సో అదంతా క్లియర్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు పైన ఎక్కడ కానీ ఆకుకు మచ్చ కానీ ఓకే. ఎలాంటి ఏమీ లేదు. ఓకే. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నీకు రిజల్ట్ హ్యాపీనే? రిజల్ట్ హ్యాపీ. ఇప్పుడు మామూలుగా మనము కొన్ని ఎంఎన్సీ కంపెనీల్లో 4,000 5,000 పెట్టే కన్నా మనకి తక్కువ రేట్లో ఇది వస్తుంది. హ్యాపీనే మామ? హ్యాపీ. ఈ రేట్లో అయితే సో వర్తబుల్ బాగా, ఎందుకంటే కూడా బయట పోయి తీసుకున్న ఒక డ్రమ్ముకి తీసుకోవాలంటే మినిమం 3,000 రూపీస్ స్పెండ్ చేయాలి ఈజీగా. 3,000 లేదు ఒక డ్రమ్ముకి స్ప్రే చేయలేము. ఒక ఎకరాకి అట్లీస్ట్ అనుకోవాలంటే 4,500 కావాలా. అవును. ఈ కాస్ట్ లో చాలా వర్తబుల్, రిజల్ట్ కూడా ఉంది. ఓకే. రైతులకి 10 మంది కాకపోతే చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు, సంతోషంగా ఎవరైనా చెప్తా ఉండవా? సంతోషంగానే. ఓకే. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. నోవా కాంబో యూస్ చేస్తే విత్ ఇన్ మనము 4 నుంచి 5-6 రోజుల్లో రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇదైతే 2x గ్రోత్ లో పనిచేస్తుంది. రిజల్ట్ మాత్రం భారీగా ఉండదు. ప్రతి ఒక్కరూ దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా నోవా కాంబోకి సంబంధించి రిజల్ట్ మనమైతే విత్ ఇన్ 1 week లోనే చూడొచ్చు. నోవా అంటే బ్రాండ్ అంటే నోవా 20 ఏళ్ళ ఇంకా బ్రాండ్ అయితే ఉంది. బ్రాండ్ అనేది అట్లనే ఉంటుంది, కానీ ఒక స్టేజ్లోనే పోతుంది, ఎక్కడ డౌన్ఫాల్ లేదు. నోవా అంటే బ్రాండ్ అంతే, దానికి మళ్ళీ మన పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్గా నోవా కాంబోకి సంబంధించి. నోవా నెంబర్